హలో నమస్తే అందరు బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను తాడిపత్రి నుంచి ఆధునిక అయితే వచ్చేసాను. మా అన్నయ్య కూడా మాతో పాటే వచ్చేసాడు. ఎందుకంటే మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ వెకేషన్కి వెళ్తున్నాము. అవి డీటెయిల్స్ అయితే నేను ముందు చెప్తాను. ఇక్కడైతే ఈ మామ అల్లుళ్ళు ఇద్దరికి బొంగరం ఎలా తిప్పాలో నేర్పిస్తున్నాడు. Okay, this and this here ఈ వేళ్ళ మధ్యలో పెట్టుకోని చెప్పాను కదా. ఇంకా కింది వదలాల. ఆ బొంగరాన్ని గట్టిగా వదలమంటే కిందికి ఇసురు పడ్డాడు. అది అంత దూరం పోయి పడింది. అదంలోనే మా ఇంటికి దగ్గరలోనే బైపాస్ రోడ్డు ఉంటుంది. అక్కడ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడే ఈ మనకి పానీపూరి ఇవన్నీ కూడా పెట్టారనమాట. చాలా కొత్తగా పెట్టారు. ఇది ఒకసారి ట్రై చేద్దామని మేమందరం కలిసి వచ్చామన్నమాట. నేను, మా ఆయన, పిల్లలు, మా మరిది, మా హరిని, అన్నయ్య అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. ఉంటాయి ఒకటి గాజులు వస్తుంటాయి. ట్రై ఎట్లుంది చెప్పండి బావా? బాగానే ఉన్నాయి. బాగుంది అన్నయ్య. బాగుందా టేస్ట్? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇంకా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి, అవి చేస్తున్నారు. మేమైతే వెకేషన్లో ఉన్నాం, కానీ పండు అయితే బాంజు క్లాసెస్ తీసుకుంటూనే ఉంది. మీకు తెలుసు కదా, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా పండు బాంజు క్లాసెస్ తీసుకుంటుందని. పండుకి స్లోగా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫేవరెట్ అయిపోయింది. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళతో ఇండియాలో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మ్యాథ్ అంటే బోరింగ్గా అలా అనిపించింది అని నేను చాలా తెలుసుకున్నాను. వాళ్ళ దాకా ఎందుకులేండి, చిన్నప్పుడు నాకు కూడా మ్యాథ్ అంటే భయం వేసేది. So the question is 56 times 7. Can you try to do it mentally? Yeah. How did you do it? I did 5 times 7 first, which is 35, and then 6 times 7, which is 42. 35 plus 4 is 39, and then you just put the 2 next to the 9. Wow, that's absolutely awesome. Yes, this is correct. యుఎస్ఏ, కెనడాలో అయితే కిడ్స్ 5 years వరకు స్కూల్కి వెళ్ళారు. బట్ ఇండియాలో మాత్రం చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ లెర్న్ చేస్తుంటారు కదా. నాకైతే హానెస్ట్లీ అది ఎప్పుడు మైండ్లో రన్ అయ్యేది. పండు ఎలా పికప్ అవుతుందో ఈ టైంకి, మనం ఇంకా ఎక్కువ నేర్చుకునే వాళ్ళం కదా అని చెప్పేసి. అందుకే నేను బాంజు క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను, మ్యాథ్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫామ్ అవ్వాలని చెప్పి. కానీ ఈ క్లాసెస్ తీసుకుంటున్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పండులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడైతే మల్టిప్లికేషన్స్ అవి చేస్తూ ఉందన్నమాట. ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ మెంటల్గా చేసే స్టేజ్కి వచ్చింది. నాకు బాగా అనిపించి నేను నా ఈ ఎక్స్పీరియన్స్ని ఇండియాలో ఉన్న రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్కి కూడా రికమెండ్ చేశాను బాంజుని. బెస్ట్ పార్ట్ ఏంటంటే, కిడ్స్కి ఈజీగా అర్థం అవ్వడానికి అండ్ ఫన్గా ఏదో గేమ్ ప్లే చేసినట్టు ఉండడానికి వీళ్ళు క్రియేటివ్ మెథడ్స్ అలాంగ్ విత్ యానిమేషన్ యూస్ చేస్తారండి. అది చాలా ఫన్గా అనిపిస్తుంది. ఏదో బోరింగ్ మ్యాథ్ క్లాస్ అటెండ్ అయినట్టు కాకుండా ఒక గేమ్ ప్లే చేసినట్టు అనిపిస్తుంది. ఈ బాంజుని ఎవరు క్రియేట్ చేశారో మీ అందరికీ తెలుసు కదా, మిస్టర్ నీలకంఠ భాను, హూ ఇస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఆయన క్రియేట్ చేశారు. 6 to 15 years ఏజ్ ఉన్న పిల్లలకి రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఇందులో తెలియజేస్తారు. అందుకే నేను బాంజు వాళ్ళని అప్రోచ్ అయ్యాను, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఎలా ఇస్తారా అని చెప్పేసి. సో హియర్ ఇస్ ద గ్రేట్ న్యూస్. ఏంటి అంటే, మీకు బాంజు ఫ్రీ డెమో క్లాస్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ఫస్ట్ 100 people ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇస్తారు.
నేనైతే మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు అంటే మీరు ఫ్రీ డెమో క్లాస్ కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీని నేనైతే మీరు మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఇవి మీ టైమింగ్, మీ స్కెడ్యూల్స్ని బట్టి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. టైమింగ్స్ USA, UK, కెనడాలో ఎక్కడున్నా కానీ ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. సో డూ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ అండ్ లింక్ క్లిక్ చేశారు అంటే మీరు ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. అదైతే సేఫ్ లింక్. Let's say 57 times 34. Can you try this question, please? And do it mentally, just in a visualization bubble. Okay. Then you add the 8 at the end. 193. 8. Isn't it easy? Yeah. I would say more easy, in fact. Yeah? Okay. That's how you can do 2D into 2D also mentally. And great job. You learned it really fast. You did 2 things in 1 class. That's awesome. So that's all about today. And I'm sure that you loved the class for today as well. Yep. Did you? Yes. Okay. That's great. Thank you so much for attending the class. Bye-bye. Take care. Bye. Thank you. జుంబారే జుంబకచం జుంబకచం. పట్టించుకోకండి ఫ్రెండ్స్, ఇలాగే తిక్కగా వదులుతూ ఉంటాడు మా అన్నయ్య. ఈ అన్నయ్య బండి చూపి ఒకసారి. వద్దు అలా రేంజ్ చూపి. వద్దు, మనకు అంత సీన్ లేదు. రేంజ్ చూపి. మనకు చూపి రేంజ్ చూపి అన్నయ్య. అవన్నీ చూడకండి, ఓన్లీ వీడి అవతారాన్ని వీడిని మాత్రమే చూడండి. మనిషిని చూసి క్యారెక్టర్ మెమ్మగారిది బ్రో డూడ్. అందరం ఎందుకు బయట నిలబడ్డామంటే మేమంతా కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. ఫ్యామిలీ షాపింగ్ అనుకోవచ్చు. వెకేషన్కి వెళ్తున్నాం కదా, అందుకోసమని కొన్ని అవుట్ఫిట్స్ తీసుకుందాము అని చెప్పేసి ట్రెండ్స్కి వెళ్తున్నాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ట్రెండ్స్ షాప్ కూడా. సో ఇక్కడికి ఫస్ట్ నేను హరిని కార్డ్ సెట్స్ ఏవైనా మ్యాచింగ్ తీసుకుందాం, ట్విన్నింగ్ లాగా ఉంటాయి అని చెప్పేసి చూస్తున్నాము. అండ్ సో బాగానే ఉన్నాయి కలెక్షన్, ఓకేగా ఉన్నాయి, అంత ఎక్కువేం లేవు కానీ ఓకే ట్రెండ్స్లో బాగానే ఉన్నాయండి. సో ఇక్కడ కొన్ని తీసుకున్నాము. అండ్ తర్వాత ఇది మెన్స్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఎక్కువగా వాళ్ళకే కావాలి అని చెప్పేసి మా అత్త తీస్తున్నారు. ఈచ్ 1000 షర్ట్సా? వద్దులే, ఒక్కదానికి అనేది ఏం లేవనుకుంటా. ఎంఆర్పి ప్రైస్ ఇక్కడ చూడు రెండు వాడు ట్రయల్ రూమ్ లో తిరుగుతున్నాడు. అప్పటి ఎక్కడ పెట్టేసినాడు? ఎక్కడుంది? ఎక్కడ పెట్టొచ్చిన స్వామి? కట్ చేసాడు, పెట్టుకోడు. కట్ చేసాడు. ఎక్కడ పెట్టినా లేవు అక్కడికి. నాకేం డౌటే బాబా, నాకేం డౌటే. ఎవరి దగ్గర ఉంది ఏం చెప్పండి. బావ దగ్గర ఉంటుంది అయితే. నా దగ్గర బాగుంది మచ్చా. సో అలా షాపింగ్ అయితే ఫినిష్ చేసాము. ఇవన్నీ మేము గోవాకి ఇదంతా ముందు వెళ్తున్నామండి. వెకేషన్కి అయితే అవి వ్లాగ్స్లో చూపిస్తాను. ఎక్కువ క్లిప్స్ అయితే నేను తీసుకోలేదు కానీ ఉన్నాయి మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మా అన్నయ్య ఊరు వెళ్ళొస్తా అని చెప్పేసి వస్తున్నాడు అనమాట. ఆ రోజు ఒకరోజు కార్యక్రమం ఉన్నింది, అది చూసుకొని వస్తా అన్నాడు.
ఇండియాకి మేము ఎక్కువ సమ్మర్ సీజన్లోనే వస్తాము. సమ్మర్ సీజన్లో ఆదోనిలో కానీ తాడిపత్రిలో తక్కువే పెడతారు. చెరుకు రసం ప్రతి కిలోమీటర్కి 2-3 కిలోమీటర్స్కి ఒక చోట ఉండనే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా తాగేది ఏంటి అంటే చెరుకు రసం. మా ఇంట్లో వేడి చేసింది అనగానే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి అంటే వెళ్ళి చెరుకు పాలు తాగి రాపోండి అని చెప్తారు. సో అలానే ఈరోజు నేను మా ఆయన చెరుకు పాలు తాగుదామని అలా ఊర్లోకి వచ్చాము, ఆదోనిలోకి. మన కళ్ళ ముందే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఎక్స్ట్రా షుగర్ అవి కూడా ఏమి యాడ్ చేయరు. చూసుకొని చూపికండి. అండ్ ఇక్కడ పండు వాళ్ళ బాబాయ్కి ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తుంది. ఈ కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీసి మళ్ళీ అందులోనే పెట్టేసేయాలి. తర్వాత పండు వాళ్ళ బాబాయ్ ఏ కార్డు తీసాడో అది చూపిస్తుంది అనమాట కరెక్ట్గా. అన్ని కార్లలో పెట్టింది కరెక్ట్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక మ్యాజిక్ ట్రిక్ ఉంటుంది. అది తెలిసిన వాళ్ళకైతే ఫన్నీగా అనిపిస్తుంది, కానీ తెలియని వాళ్ళకి మాత్రం ఇది నిజంగానే మ్యాజిక్ లాగా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ ట్రిక్? తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈసారి సీక్వెన్స్ గేమ్ ఎంతగా ఆడామంటే ఆడి సీక్వెన్స్కే బోర్ కొట్టుంటుంది, అంతగా ఆడాం. వన్ ఆఫ్ ద బెస్ట్ టైం పాస్ గేమ్ అని చెప్పొచ్చు. నన్ను చాలామంది లింక్ కూడా అడిగారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది లింక్ ఇచ్చాను, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాను. వచ్చిందా? మాకు నేర్పారమ్మా. అదే మ్యాజిక్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను యూఎస్ఏ నుంచి కొన్ని నెయిల్ పాలిష్, నెయిల్ ఆర్ట్ కిట్ తీసుకొని వచ్చాను అనమాట. దాంతో అందరం కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉన్నాము ఎలా చేయాలి ఏమి అని. హరిని ఏమో అత్తకు పెడుతూ ఉంది కొన్ని డిజైన్స్ అవి. అయితే ఈసారి వెకేషన్కి వెళ్దాము అనుకున్నాం కదా, చాలా హడావిడిగా అయింది నిజం చెప్పాలి అంటే. తక్కువ టైంలోనే అన్ని ప్లానింగ్ అన్నీ చేసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఒక 1 వీక్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈసారి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అండ్ అన్నయ్య అండ్ ఇంకో మా మరిది ఉన్నారనమాట. మా అత్త వాళ్ళ చెల్లెలు కొడుకు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. నెయిల్ పాలిష్ డే అభి అయితే అసలు ఆదోనికి వస్తే దొరకడు. మా యాగ్నికి అసలే ఫ్రెండ్స్ ఎక్కువ, చుట్టుపక్కలంతా ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. వాడితో కలిసి వీడు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఫుడ్ తినడానికి రమ్మన్నా కూడా రాకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అసలే ముగ్గురు పిక్కీ ఈటర్స్, సపరేట్గా కూర్చోబెట్టి తినిపిస్తే తినారని చెప్పి వాళ్ళ బావ కూర్చోబెట్టి తిన్నాడు. మా యాగ్నిక్ మా ఆయన్ని కూడా బావ అనే పిలుస్తాడు. సో తను పెడుతున్నారు. నువ్వెంత పెడుతున్నావు? 10 రూపాయలు పెట్టి ఆడదాం అందరం. అదే కదా ఖర్చుల కన్నా టిఫిన్ ఖర్చుల కన్నా వెళ్ళిపోతాయి. ఎవరు చేసినా వాళ్ళే పెట్టాలా. 100 రూపాయలు వస్తే 1000 రూపాయలు టిఫిన్ ఖర్చుల కోసం కక్కుర్తి పడి 10 రూపాయలు. అండ్ ద డే హ్యాస్ కమ్. ఈరోజే మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఈ మినీ బస్ని బుక్ చేసుకున్నాము. అసలు వెకేషన్కి వెళ్ళక ముందే నా ఫేస్ అయితే ఫుల్గా ట్యాన్ అయిపోయింది. ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకే అర్థం కాకుండా ఉంది. అది ఇక్కడే పెట్టుకున్నాం స్నాక్స్ లేరా కోవరా. అక్కడే కూర్చో, ముందు కూర్చోప్పుడు నువ్వు అన్న ఇద్దరు కూర్చోచ్చు. స్టార్ట్ చేయనా? సో మొత్తానికైతే అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసి ఈసారి ఎక్కువగా పుణ్యక్షేత్రాలకే వెళ్తున్నాం లేండి. ఎక్కడికంటే కర్ణాటక టూరే వేస్తున్నాము. అందులోనే మేము చూడని ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా బాగుంటాయి. అక్కడ కన్స్ట్రక్షన్ అవంతా కూడా బాగుంటాయి కదా. సో వాటిని చూద్దాము అని చెప్పేసి అవి ప్లాన్ చేసుకున్నాము. నార్త్ సైడ్ అనుకున్నాం, కానీ ఇంత షార్ట్ టైంలో చాలా కష్టం అనిపించింది. నార్త్ సైడ్ వెళ్ళాలి, ఢిల్లీ ఆ సైడ్ వెళ్ళాలి అంటే. అందుకే దాని దగ్గర ఆదంలోనే అది చెల్లెవాట.
ఏం తీసుకున్నా దగ్గర నుండి చూసుకోండి నేను అన్ని ఒక ట్యూబ్ లైట్ ను కొని దాన్ని 220 వోల్ట్స్ దగ్గర బాగా హీట్ చేస్తే అది సగం కాలిపోతుంది. మొత్తం అదే దీంట్లో కొట్టుకుంటాయి. అలా స్టార్ట్ అయ్యామో మాకు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైందనమాట. అదేంటి అంటే మేము వెళ్ళే దారిలో అసలు విపరీతమైన వర్షాలు పడి రోడ్డు మీద ఏదో చెట్టు పడో ఏమో కొక్కికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆ వే మొత్తం బ్లాక్ అయిపోయింది. అందువల్ల మేము ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఇంకొక రూట్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా. వెళ్తుంటే చీకటిగా ఉంది. అలా వెళ్తున్నప్పుడు నైట్ అంతా ఇంకా పడుకునేసామా. పొద్దున తెల్లవారుజామున 6:37 అయినా కానీ ఇంకా ఫారెస్ట్లోనే ఉన్నాము. కొక్కి అయితే రాలేదు. అలా వెళ్తూ ఉంటే మాకు కొన్ని ఫాల్స్ కనిపించాయి. వర్షం ఏమో విపరీతంగా పడుతుంది. అయినా కానీ మేము ఆ ఫాల్స్ దగ్గర దిగి కాసేపు ఎంజాయ్ చేద్దాము అనుకొని ఇక్కడ దిగాము. ఎంత బ్యూటిఫుల్గా కనిపించాయంటే ఆ రూట్లో వెళ్ళే రూట్లో ఎన్ని ఫాల్స్ ఉన్నాయో మొత్తం ఫాల్సే ఉన్నాయి. ఇలా కొండల మీద నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి అన్నమాట. వాటర్ కూడా ఫ్రెష్గా తీయగా ఉన్నాయి. అనుకోకుండా రూట్ చేంజ్ చేయాల్సి వచ్చినా కానీ ఇవి చూడడానికి అదృష్టం ఉంది అనుకున్నాము. ఈ అడవిలో ఇంకొక భయం ఏంటంటే ఎటు నుంచి ఏం జంతువులు వస్తాయో అనేది అదొకటి భయం ఉన్నా కానీ ఫాల్స్ చూడడానికి బాగుండి ఇక్కడ ఒక 5-10 మినిట్స్ ఆగి వాటర్లో బాగా తడిచి తర్వాత వెళ్ళిపోయాం మళ్ళీ మేము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ యాజ్ ఐ సెడ్ బాన్జు క్లాసెస్ ఫ్రీ డెమో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.